వెన్ గాడ్ మేక్స్ యూ రేలంగి మావియా లైఫ్ గివ్స్ యూ రెక్కాయ. అలా అయిపోయింది ఇప్పుడు ఆదిత్య గారి పరిస్థితి కదా. ఎంత మంచోడు అసలు ఆయన కంటే మంచోడు ఇంకా ప్రపంచంలో ఉండలేమో అనే లెవెల్లో ఆయన మంచితనం అనేది త్రూ అవుట్ సీజన్లో అలా ఒక పూల వర్షం లాగా కురిపించాడనమాట. బట్ పూల వర్షం అనేది ఎక్కడ గుళ్ళో కురిపిస్తే ఒక అందం చందం, పబ్లోకి వచ్చి పూల వర్షం కురిపిస్తే ఎవరు మాత్రం అది నోటీస్ చేస్తారు చెప్పండి. పబ్కి వచ్చినప్పుడు ఏం కావాలి? మంచి డ్యాన్సులు, ఊరమ్మా స్టెప్పులు, మంచి అది హైప్ అది ఇది కావాలి. అవన్నీ మన ఆదిత్య గారికి అవి లేవు కాబట్టి లొల్లి పెట్టుకోమంటే లవ్ చేస్తా, గొడవ పెట్టుకోమంటే ఆప్యాయతగా మాట్లాడతా అంటూ ఈ లెవెల్లో మాట్లాడుతుంటే ఇలాంటి రేలంగి మావియలకి ఆఖరికి రేక్కాయలే దొరుకుతాయి, ఇంకేవి దొరకవు. అది మొత్తానికైతే పెద్దగా ఫీలింగ్స్ అంటూ ఏం లేవు కదా. ఎందుకంటే ఆయన దీని మీద పెద్దగా హోప్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఎలా ఉంటే సర్వైవ్ అవుతారని ఆయనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అలా ఉండడానికి తనకు ఇష్టపడలేక నేను ఉండే తీరు ఇది గత 40 ఏళ్ళ నుంచి ఇలాగే ఉన్నప్పుడు కొత్తగా ఈ షో కోసం నేనేం కంప్లీట్గా మార్చుకొని ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న రోజులు ఉంటా లేకపోతే బయటికి వెళ్ళిపోతా అని ఏదైతే అన్నాడో ఇప్పుడు అదే ఆయనకి బయటికి తీసుకెళ్ళేలా అయితే చేస్తుంది అన్నమాట. ఆబ్వియస్లీ ఇంతకుముందే శేఖర్ భాషా గారు వెళ్ళిపోవాల్సిన అదే వీక్లోనే వెళ్ళిపోవాల్సిందే. బట్ కంటెస్టెంట్స్ చేతిలో ఎలిమినేషన్ పెట్టడం, లేకపోతే లాస్ట్ వీక్ వెళ్ళిపోవాల్సిన సోనియా బదులు కానీ లాస్ట్ వీక్ ఆపరేషన్ సోనియా వల్ల ఈయనకందరూ ఓట్లు వేశారు. సో ఇలా చాలాసార్లు ఈయన నామినేషన్ ఎలిమినేషన్ తప్పించుకొని మొత్తానికైతే ఇప్పుడు 5th వీక్ మిడ్ వీక్లో అయితే వెళ్ళిపోతున్నారన్నమాట. సో ఐ డోంట్ థింక్ సో ఆయనకు పెద్దగా రిగ్రెట్స్ ఉండవని నేను అనుకుంటున్నాను. అండ్ చూసే వాళ్ళకు కూడా, చూసే ఆడియన్స్ కూడా పెద్ద రిగ్రెట్స్ ఉండవు. ఎందుకంటే కంపారిటివ్లీ ఆయనతో పోలిస్తే మిగతా వాళ్ళు చాలా బాగా కంటెంట్ ఇచ్చారు. సో అలా అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కొంచెం లైక్ కొట్టి చూడండి మాస్టర్. ఎన్ని ఎక్కువ లైకులు కొడితే నాకు అంత బూస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని లైకులు ఉంటేనే వీడియో ముందుకు తోస్తుంది యూట్యూబ్. సో దయచేసి ముందుకు తోస్తే అది ఎక్కువ ప్రమోట్ అవుతుంది కాబట్టి దయచేసి మై సిన్సియర్ రిక్వెస్ట్, ఎన్ని లైకులు కొడితే నాకు అంత ఫేవర్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ డూ లైక్. అండ్ ఎనీవే చూసుకుంటే ఫస్ట్ ఏదైతే ఆ బొమ్మల గేమ్ ఉందో అది ఇంకా మళ్ళీ కంటిన్యూయింగ్ అనమాట. ఆదిత్య ప్రేరణ. ఆదిత్య ఏమో నాకు చాలా మెచ్యూరిటీ ఉంది, చాలా బాగా హ్యాండిల్ చేయగలను, మీకంటే చాలా వయసులో పెద్దోడిని, ఏదైనా హ్యాండిల్ చేయగలిగే ఇది ఉంది అది ఉంది అన్నట్టుగా చాలా చేశారు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రేరణ ఆదిత్య గారి పక్కన ఎవరు వచ్చినా కూడా నాకు తెలిసి మెజారిటీగా ఆ పక్కన వాళ్ళకి వెళ్ళిపోతుంది తప్ప ఆదిత్య గారి వైపు అయితే ఏదీ రాదు. అన్లెస్ అని అంటే అది శేఖర్ భాష విషయంలో అయితే ఒక్కసారి కంప్లీట్గా ఆదిత్య గారికి అందరూ ఫేవర్ చేయాలని చూసారు. అండ్ ఆ ఫేవర్ అయితే ఆయనకు అవసరమైంది, మిగతా ఏ ఫేవరు ఆయన వైపు అయితే పెద్దగా రాలేదు. సో అలా ఆదిత్య ప్రేరణ చూసుకుంటే ఖచ్చితంగా ప్రేరణ ఏ పరంగా చూసుకున్నా కూడా అటు ఆర్గ్యూయింగ్ క్యాపబిలిటీస్ కానీ, టాస్క్లు ఆడే విధానం కానీ, లేకపోతే చీఫ్ అవ్వాలనే ఆ అన్డైయింగ్ స్పిరిట్ కానీ ఏదంతా చూసుకున్నా కూడా డెఫినెట్లీ ప్రేరణ అది ఆమెకు ఉంది ఆ స్పిరిట్. కాబట్టి ఖచ్చితంగా ఆమెనే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ప్రేరణ అండ్ నిఖిల్, వీళ్ళిద్దరి మధ్య చూసుకున్నా కూడా నిఖిల్ అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇన్ని వారాలు చీఫ్గా ఉన్నాడు. ప్రేరణ ఎంతో చీఫ్ కోసమే పుట్టాను అన్నట్టుగా, ఎలాగైనా చీఫ్ అయి తీరాలన్నట్టుగా టూ మచ్ జీల్తో ఉంది, లీడర్షిప్ కోసం తప్పించిపోతుంది, ఒక పిచ్చిలాగా పెట్టుకుంది. సో ఇవన్నీ ఆదిత్య గారు బాగా అబ్జర్వ్ చేసి ప్రేరణను సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ నిఖిల్కి కూడా ఆయనకి ప్రేరణకి వెళ్తేనే బాగుండు, ప్రేరణను సెలెక్ట్ చేస్తేనే బాగుండు అని ఆయనకే ఉంది. కాకపోతే అది బయటికి ఎక్స్ప్రెస్ చేసి నాకేం చీఫ్ అవ్వాలని లేదు అంటే మళ్ళీ నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో వేసుకుంటారు. అంటే ఏంటి బాబు నువ్వు దేనికోసం ఆడుతున్నావు చీఫ్, పక్కలను గెలిపించడం కోసం ఆడుతున్నావా అంటే నీకు అవ్వాలని లేదా, గేమ్ మీద నీకు ఇంట్రెస్ట్ లేదా, అది ఇది అంటూ 100 రకాలుగా కర్రీస్ అన్నీ అరేంజ్ చేసి భోజనాలు పెడతారు. కాబట్టి అంత భోజనాలు పెడితే నా డైట్ అంతా పోతుంది. కాబట్టి డైట్ అంతా పోయి డయ్యే కన్నా ఏం చక్క నాకు అవ్వాలని ఉంది, ఓ అబద్ధం చెప్తే పోలా అన్నట్టుగైతే సింపుల్గా చెప్పేశారనమాట. సో తర్వాత ప్రేరణ అండ్ నబీల్ ఫైనల్గా మిగిలినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మోస్ట్లీ అందరి కంప్లైంట్ ఏంటంటే నిఖిల్ కానీ సీత కానీ ఇలా ఏ ఒక్కరు కానీ ప్రేరణకి ఏంటంటే నో డౌట్ తనకి చీఫ్ అవ్వాలని చాలా ప్యాషన్ ఉంది, చాలా కోరిక ఉంది. కానీ పేషెన్స్ లెవెల్ చూసుకుంటే ఏదన్నా కాంట్రవర్షియల్ థింగ్ ఉన్నప్పుడు ప్రేరణ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ ఉందా, రచ్చ చేసేస్తే గట్టిగా అరిచేస్తుంది, అంత బ్యాలెన్సింగ్ లేదు అన్నట్టుగా మెజారిటీ
మెంబర్స్ కంప్లైంట్ అయితే ఇదే ఉంది. యష్మి లాంటి వాళ్ళకి చాలా బలంగా కోరుకున్నారు ప్రేరణ చీఫ్ అవ్వాలని, కానీ మన సీత కానీ నిఖిల్ కానీ వీళ్ళందరూ కొంచెం అగేన్స్ట్గానే ఉంది, నబీల్ వైపే మొగ్గు చూపడంతో అలా మెజారిటీ పరంగా నబీల్ అయితే చీఫ్ కంటెండర్గా అవ్వడం, అండ్ నెక్స్ట్ నబీల్ అండ్ పృథ్వీ వీళ్ళిద్దరు కంటెండర్స్గా అవుతూ ఆ టాస్క్ ఏదైతే ఆడారో యాక్చువల్గా టాస్క్ చూసినప్పుడు నాకు పెద్దగా హోప్ అయితే లేదు, ఏముంటుంది టాస్క్ ఫార్వర్డ్ చేసేద్దామా అన్నట్టుగా అనుకున్నాం, కానీ బట్ మ్యాటర్ ఉంది, బాగానే మ్యాటర్ ఉంది. చాలా సింపుల్గా అనిపించినా కూడా అసలు పృథ్వీ ఆడే విధానానికి నబీల్ వెనకబడిన విధానానికి ఆ టాస్క్లో ఇంకేముందో డౌట్ లేకుండా, అఫ్కోర్స్ మనకి లీకుల పరంగా నబీల్ ముందే చీఫ్ అయింది అన్నట్టు మనకి తెలిసినా కూడా అసలు పృథ్వీ ఇంత బాగా దందన్న ముందుకు వచ్చేస్తున్నాడు, ఇక ఆల్మోస్ట్ అయిపోతుంది కదా, మరి నబీల్ చీఫ్ అని వచ్చింది ఏంట్రా అని నేను అదే పనిగా చూస్తున్నాను అన్నమాట. సో చూసినప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి రిజల్ట్ అనేది తెలిసింది. తను ఓవరాల్ చూసారు అసలు దేవుడు అనుగ్రహం ఎలా ఉంటుంది, ఎలాంటి టైంలో ఎలా ముంచుకొస్తుంది అని చెప్పడానికి ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇంకా మనం ఎన్నోసార్లు లైఫ్లో అనుకుంటాం కదా, ఇంకా అంతా అయిపోయిందిరా, ఇంకేముందిరా, ఇక నేను తడిగుడ్డ వేసుకొని పడుకోవడమే, ఇంకేముంది చెప్పు, నేను ఈ షర్టు ప్యాంట్ వేసుకొని ఎక్కడికి వెళ్ళి మంచిగా లుంగి కట్టుకొని ఇంట్లోనే కూర్చుంటారా, ఓ బీరు ఉంటుంది తెచ్చిపెట్టరా బాబు, ఏమంటారు నాకోటి అయితే బెటరు, లేకపోతే ఏమంటారు కింగ్ ఫిషర్ ఏదో ఒకటి తెర, నేనైతే ఇంట్లో కూర్చొని తాగుతా ఏడికి పోను అన్నట్టుగా ఒక ఫిక్స్ అయి ఉన్న మనిషిని సడన్గా అదృష్టం భరిస్తే ఎలా ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్లో. అసలు ఆ గేమ్లో నబీల్ విన్ అయ్యేటట్టుగా ఆ వైబ్ ఏమన్నా తాకింది, అసలు పృథ్వీ డౌట్ లేకుండా వెళ్ళిపోతాడు అన్నట్టుగా క్లియర్గా తెలిసింది అక్కడ. క్లియర్గా తెలిసినప్పుడు ఓవరాల్ ఇప్పుడు ఫస్ట్ స్క్రూ తిప్పడం కానీ లేకపోతే దాని మీద నడిచి రావడం కానీ ఇవన్నీ పర్ఫెక్ట్గా పృథ్వీ చేసేసి లాస్ట్ మినిట్లో అది అరేంజ్ చేసే టైంలో అది సరిగ్గా తెలియక కేవలం ఆయనకి గ్రామర్ లోపించి ఆయన బదులు నబీల్ విన్ అవుతాడని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశారా? ఒక్క గ్రామర్ దెబ్బ తాకి అలా అవుతుందని ఎవరైనా, అది కూడా సీత చెప్పేసింది కూడా ఆల్రెడీ మన కుర్రోడికి పృథ్వీ, అలా కాదు బాబు, ఆ ఐకి ఆమెకి స్పేస్ ఇచ్చి మెగా చీఫ్ అని పెట్టు అన్నది కూడా చెప్పింది. అయినా కానీ అది ఆయనకి ఎక్కలేదో మరేంటో ఆ సజెషన్, తద్వారా ఆయన చేయలేకపోయారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ అది నబీల్ వరకు తను అది బాగా యూటిలైజ్ చేసుకున్నాడు, ఐకి ఆమెకి స్పేస్ ఇచ్చి పర్ఫెక్ట్గా అలా పెట్టేసరికి నబీల్ విన్నాడు అనమాట. సో ఈ జీవితంలో ఏ ఒక్క టైంలో కూడా హోప్ లూజ్ అవ్వకుండా ఇంక అంతా అయిపోయింది, అవతలోడు చాలా దగ్గరికి చేరుకున్నాడు, ఇంక అయిపోయింది అనుకున్న టైంలో కూడా మన ఛాన్స్ ఇంకా ఉండొచ్చు. వాడు ఏదన్నా పొరపాటు జరిగి రాంగ్ అవుతే మనం ముందుకెళ్ళి, ఎలాగైతే టాటాయిస్ అండ్ ర్యాబిట్ చిన్నప్పుడు మనం చదువుకున్న కథ ఉంది కదా, చాలా ఇంకా ర్యాబిట్ టాటాయిస్ వీళ్ళిద్దరి మధ్య రన్నింగ్ రేస్ పెడితే ఎవరు గెలుస్తారంటే ఇంకేముందిరా డౌట్ లేకుండా ర్యాబిటే అని అందరం అనుకుంటాం. బట్ ఆ కథ ప్రకారంగా ఏమైంది, ర్యాబిట్ అలా పరిగెడుతూ వెనకాల చూసి అబ్బో ఈ పట్ల టాటాయిస్ వచ్చేలా లేదుగా, ఇక కాసేపు కొనుక్కు తీద్దాం అన్నట్టుగా చెట్టు కింద అలా కొనుక్కు తీస్తూ ఉంటుంది. ఆ కొనుక్కు తీసే క్రమంలో టాటాయిస్ ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలా రేస్ అయితే విన్ అయిపోతుంది అనమాట. సో మంచి స్టోరీ అయితే వీళ్ళు చూపించినట్టుగా తెలుస్తుంది. లైఫ్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, డోంట్ లూజ్ హోప్ అన్నట్టుగా ఈ టాస్కే బెస్ట్ ఎగ్జాంపుల్. మెగా చీఫ్ బై బిగ్ బాస్ సీజన్ 8కి ఫస్ట్ మెగా చీఫ్. 5 వీక్స్ అంటే 4 వారాల పైన నిఖిల్ చీఫ్ ఉన్నా కూడా ఆయన కంటే ఎక్కువ క్రెడిట్ ఇప్పుడు నబీల్కి దక్కినట్టే, ఎందుకంటే చీఫ్ వేరే మెగా చీఫ్ వేరే. చీఫ్గా ఆయన హ్యాండిల్ చేసిన కంటెస్టెంట్స్ ఎంతమంది, ఇప్పుడు మెగా చీఫ్గా ఈయన హ్యాండిల్ చేయబోయే కంటెస్టెంట్స్ ఎంతమంది, ఒకే ఒక్కడు ఉంటారు మెగా చీఫ్గా నిఖిల్తో పాటు వేరే వాళ్ళు కూడా షేర్ చేసుకున్నారు పొజిషన్ని, బట్ ఇక్కడ ఆయన ఒక్కడే హ్యాండిల్ చేస్తాడు. సో ఎంత పెద్ద ఇది చూడండి, కొడితే కుంభస్థలం కొట్టడం అంటే ఇదన్నమాట. వచ్చే లేట్ అయినా కూడా ఆలస్యమైనా కూడా కుంభస్థలాన్ని కొట్టాడు నబీల్. ఆ విషయంలో డెఫినెట్లీ వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిస్ డెడికేషన్. అండ్ ఆయన్ని వీళ్ళందరూ ఆయనకి ఓట్లేసి ముందుకు నడిపించడం అనేది, ముందుకి తోయడం అనేది, సో నబీల్ని సెలెక్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ క్రెడిట్ అనేది దక్కుంది. ప్రతిసారి నబీల్ ఎఫిషియన్సీ చూపించడం వల్లే అందరికీ ఆ నమ్మకం కుదిరే నబీల్ని ముందుకి నెట్టారనమాట. సో ఎస్. అండ్ తర్వాత చూసుకుంటే యష్మిని చూస్తుంటే ఎలా అనిపించింది అస్టర్ ఇవాళ, నబీల్ విన్ అయినప్పుడు పృథ్వీ లూజ్ అయినప్పుడు ఆ ఏడుపు అది నాకు చూస్తుంటే ఎందుకు చిరాకు అనిపించింది. అఫ్కోర్స్ ఇప్పుడు ఫ్రెండ్ కోసం ఫ్రెండ్ అవ్వాలని అంత కోరిక ఉంది, అది ఇది ఓకే, బట్ ఐ ఫీల్
అది ఏందో నాకు అసలు నచ్చలేదు. తను ఏడుస్తుంటే చేస్తుంటే అసలు ఓడిపోయింది పృథ్వీనా లేకపోతే ఆమెన ఏంటి మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది అనే ఫీలింగే వచ్చిందనమాట. నాకు ఎక్కడ అబ్బా ఫ్రెండ్ కోసం ఎంత చేస్తుంది, ఫ్రెండ్ కోసం ఎంత బాధపడుతుంది అన్నట్టుగా అలా అనిపించలేదు. కొంచెం ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోయినట్టుగా అనిపించింది అనమాట. పృథ్వీకే అంత లేదు. సరే ఓకే, ఇప్పుడు నాది ఒక చిన్న మిస్టేక్ అయింది. అండ్ సంచాలక్గా ప్రేరణ కూడా తను అట్లా డైరెక్ట్గా చెప్పలేదు కదా తన పొజిషన్లో ఉన్నప్పుడు అన్నట్టుగా పృథ్వీ కూడా అర్థం చేసుకున్నాడు. ఆయన ఓడిపోయినందుకు పృథ్వీ కూడా అర్థం చేసుకున్నాడు ప్రేరణ, కానీ ఈమె మాత్రం అర్థం చేసుకోవట్లేదు. ఈమె అర్థం చేసుకోకుండా అదే పనిగా మేబీ ఆమెకు నువ్వు అవ్వడం ఇష్టం లేదేమో, చీఫ్ అవ్వడం ఇష్టం లేదేమో, అందుకే అలా చేసిందేమో అన్నట్టుగా అయితే చేస్తుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, యష్మికి పృథ్వీ చీఫ్ అవ్వలేదు అనే బాధ కంటే కూడా ప్రేరణని ఎట్లాగైనా ఈ ఇష్యూలో నెగిటివ్ చేయాలి, నెగిటివ్ చేస్తే నా కళ పండుద్ది. సో తన నెగిటివ్ చేయడానికి ఇప్పుడు నేను ఏం చేయాలి, ఓ దొంగేడు పేస్తే పడుంటుంది కదా, అదే ప్రేరణ మీదకి నెగిటివిటీ వెళ్ళిపోద్ది కదా అన్నట్టుగా ఏడ్చినట్టుగా అనిపించింది. తన మైండ్లో ఏముంది, నిజంగానే జెన్యున్గా పృథ్వీకి ఉంది అవన్నీ పక్కన పెడితే ఇది మై పర్సనల్ ఒపీనియన్ అయితే ఇలాగే అనిపించింది. ఐ డెంట్ లైక్ ఆమె ఏడుపు, కానీ ఆమె అంతా చేసిందంతా ఓవర్ యాక్షన్ లాగే అనిపించింది నాకంతా. అండ్ తర్వాత ఏంటది ఇది ఆమె ఆల్రెడీ ప్రేరణ అక్కడ చెప్తూనే ఉంది ఎగ్జాక్ట్ వర్డ్ చూద్దాం అక్కడ. యష్మి ఎమోషనల్ అయిపోయింది, బెల్ బేసిక్గా బెల్ ఒకసారి కొట్టేశాక మళ్ళీ సెట్ చేసుకునే అవసరం ఉంటుందా, సెట్ చేసుకునే ఛాన్స్ ఉంటుందా, మళ్ళీ అలా కూడా సరే పోన్లే అన్నట్టు కూడా ప్రేరణ అక్కడ కూడా సైలెంట్ కూడా సెట్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఎవరిస్తారు చెప్పండి? నిజంగా ప్రేరణకు ఆ ఇంటెన్షన్ ఉండకపోతే ఏది మన ఓన్లీ చీఫ్ చేయకూడదు అని ఇంటెన్షన్ ఉంటే యష్మి అనుకున్నట్టు ఆ అలవెన్స్ ఇస్తుందా? సరే పోరా చేసుకో, బెల్లు కొట్టేశాక పిచ్చిది కాకపోతే ఎవరు ఎలవ్ చేయరు అక్కడ. నాకు తెలిసి నాగార్జున గారు వీకెండ్లో ఈ పాయింట్ మీద ప్రేరణ వేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఎందుకు అంత ఇది ఇచ్చావు, అంత ఎలవెన్స్ ఇచ్చావు అన్నట్టుగా. అండ్ అంటే అన్ని బ్లాక్స్ వాడాలి అని సంచాలక్గా తను చెప్తున్నప్పుడు అర్థం ఏంటి? అన్ని బ్లాక్స్ వాడాలి అంటున్నప్పుడు ఏ బాక్స్ వదలకుండా ఉండాలి అని, అంతేగాని ఐఆమ్ మెగా చీఫ్ అని పెట్టినాక కూడా లాస్ట్ ఖాళీ ఉంది కాబట్టి ఆ లాస్ట్ ప్లేస్లో ఒకటి ఏదో దూర్చడం కాదు ఎంటీగా. అన్నీ అయిపోయాక ఎంటీ అని ఎవడన్నా పెడతాడు అక్కడ? ఎవడన్నా స్పేస్ వదిలేస్తాడా? కొన్ని ఒక సెంటెన్స్ రాస్తున్నావు బాబాయ్, ఐఆమ్ మెగా చీఫ్ అని పెట్టినాక స్పేస్ వదిలేస్తావా నువ్వు? ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఇంకంతే, అదే లాస్ట్ వర్డ్ అవ్వాలి. ఐఆమ్ మెగా చీఫ్ ఎఫ్ అనేది లాస్ట్ అవ్వాలి. దాని తర్వాత స్పేస్ వదలడం కానీ అది ఇది కానీ ఇంకేమి ఉండకూడదు అక్కడ. స్పేస్ అంటే ఎక్కడ వదలాలి? ఐ స్పేస్, యామ్ స్పేస్, మెగా స్పేస్, చీఫ్ స్పేస్, ఇది స్పేస్ అంటే. మధ్యలో వదిలే స్పేస్ అంటారు. దాని తర్వాత ఉండేది మనకు సంబంధం లేదు. అది మన ప్లాట్, మనం ఒక 100 గజాలు ఇల్లు కొనుక్కుంటే ఆ 100 గజాల లోపల ఉన్నదే నీది. ఆ 100 గజాల పైన ఉన్న 1 అడుగు 2 అడుగు కూడా నీకు సంబంధం లేదు. ఇక్కడ కూడా అదే అయిందనమాట. అసలు ప్రేరణ చేసే ఆర్గ్యుమెంట్ చాలా సిల్లీగా, మోస్ట్ ఇడియాటిక్గా అనిపించింది నాకైతే. ఏంటి ఆమె ఏమంటుంది, అరే ఇక్కడ నబీల్ ఇంకా రాలేదు కదా, నబీల్ అక్కడ లేట్ అవుతుంది కదా, ఈ లోపు ఈయనకి ఐకి ఆమెకి స్పేస్ ఉండాలని నువ్వు చెప్పుండాల్సింది కదా అంట. చెప్పుండాలా ఏంటి? ఆమె ఏమన్నా సంచాలక్ అనుకున్నావా లేకపోతే ఆమెకి పర్సనల్గా పెట్టిన ఒక ఏంటి పర్సనల్ సజెషన్స్ గివర్ అని అనుకుంటున్నావా? అలా ఎలా చెప్తుంది సంచాలక్ పొజిషన్లో ఉంటే? పోనీ ఈమె చెప్పేదా? ఆ పృథ్వీ ప్లేస్లో పృథ్వీ కాకుండా ఇంకెవరో ఉండుంటే యష్మి ఆ హెల్ప్ చేసేదా? మణికంఠ ఉంటే యష్మి చేసేదా? చేయదు. ఈమెకి పృథ్వీతో ఏదో బాండింగ్ ఉంది కాబట్టి అదే బాండింగ్ అందరికీ ఉండాలి. ఈమె దృష్టిలో పృథ్వీ చీఫ్ అవ్వాలని అనుకుంది కాబట్టి ప్రేరణకు కూడా అదే జీల్ ఉండాలి. ఆ జీల్ ఉండడానికి ఆమె ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఈయనకు వచ్చి హెల్ప్ చేయాలి. ఎలా చేస్తారమ్మా? ఇది ఉన్నోడు ఎవడు చేయడు అట్లా. ఆమె డీటెయిల్గా మామూలుగా కూడా కాదు, ఆమెకి అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టడం కాదు, డైరెక్ట్గా కడుపు ఓపెన్ చేసి ఒక స్విచ్ చేసుకొని కడుపు ఓపెన్ చేసి అయిగో బిర్యానీ అడ్షా, బిర్యానీ తర్వాత నీకు ఒక టీ కూడా కావాలా, అడ్షా, తర్వాత ఒక వాటర్ బాటిల్ కూడా కావాలా, అడ్షా, ఓకే డోర్ క్లోజ్ అన్నట్టుగా ఇట్లా కడుపు డోర్ ముయ్యాలి అన్నట్టుగా చెప్పినట్టుందా అనమాట. అంత సిల్లీగా ఎవరు చేయరమ్మా. చేసేస్తే నాగార్జున గారు వీకెండ్ ఎపిసోడ్లో మామూలుగా ఆడుకోరు. నాకు తెలిసి యష్మికి గట్టి క్లాస్ ఉంటుంది. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఆమె సంచాలక్ అనుకున్నావా ఇంకేమనుకున్నావా అని. యష్మికి గట్టి క్లాస్ ఉంటుంది. ప్రేరణకి బీభత్సమైన అప్రిసియేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే తను అప్పటికే
ఒక ఫ్రెండ్కి ఎంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసింది. బెల్ కొట్టాక కూడా మళ్ళీ ఒరే బాబు అది ఏంటి ఆయనకు మళ్ళీ సెట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఎంత కావాలో మళ్ళీ చూసుకో ఒకసారి ఏంటి మన అన్నీ ఏంటి బెల్ కొట్టాక కూడా సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఇచ్చింది. ఇలా ఎన్నో చోట్ల కూడా తను ఎంత చేయాలో ఒక ఫ్రెండ్గా తను ఎంత చేయాలో ఒక సంచాలకుగా తన డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తూనే ఒక ఫ్రెండ్గా తను ఏ లెవెల్ వరకు ఏ మీటర్ వరకు వెళ్ళి సపోర్ట్ చేయగలదో, ఏ లిమిట్ వరకు వెళ్ళి సపోర్ట్ చేయగలదో ఆ లిమిట్ వరకు వెళ్ళి ఖచ్చితంగా ప్రేరణ సపోర్ట్ చేస్తుంది. యష్మి మటుకు మరీ టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది అన్నమాట. డీటెయిల్గా ఐ యామ్ అనేది చూసుకో, ఐకి స్పేస్కి ఐకి యామ్కి స్పేస్ ఉండాలన్నట్టుగా ఇంత డీటెయిల్గా చెప్పాలి అంటే ఎవరు మాత్రం చెప్తారమ్మా? పిచ్చోళ్ళు అయితే కానీ అలా ఎవరు చెప్పరు, అది అర్థం చేసుకోవాలి ఏమో. తర్వాత అదే బేసిక్గా ప్రేరణని నెగిటివ్ చేయాలనే ఏకైక ఉద్దేశంతో ఈమె ఏడ్చినది ఇది దొంగేడుపులాగే అనిపిస్తుంది తప్ప నాకు ఎక్కడ ఒక ఆర్గానిక్గా నిజంగా పృథ్వీ ఓడిపోయినందుకు బాధ పడుతుంది అనే ఫీలింగ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ విష్ణుప్రియ చాలా బెటర్. పృథ్వీ ఓడిపోయినందుకు బాధ విష్ణుకు ఉందేమో, అంతేగాని యష్మిది కంప్లీట్గా ఒక ఫేక్ ఏడుపు తప్ప నాకు ఇంకేమీ అనిపించలేదు అక్కడ. అండ్ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి సీత ఏంటో ఒకటే ఏడుస్తుంది, అదే పనిగా ఏడుస్తూనే ఉంది. ప్రతిసారి ఫస్ట్ వీక్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయినా కూడా వాళ్ళందరూ ఎలిమినేషన్ల కోసం ఏడ్చిన క్యాండిడేట్ ప్రతి వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో అనే ఒక యాంగ్జైటీ కంటే కూడా, ఒక టెన్షన్ కంటే కూడా ఈసారి సీత ఎలా ఏడుస్తుంది, ఎట్లా ఏడుస్తుంది, ఏ యాంగిల్లో ఏడుస్తుంది అంటూ ఇదే అయిపోయింది అనమాట ఎక్స్పెక్టేషన్. సీత ఏడుస్తుందా లేదా అన్నట్టుగానే అయిపోయింది తప్ప ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కాదనమాట మోర్ డిస్కషన్. సో అలా చూసుకుంటే మోస్ట్ డిస్గస్టింగ్ అనిపించింది నాకు ఎందుకో. సీత మరీ ఎక్స్ట్రీమ్స్ వెళ్ళిపోయిన ఏడుపు, ఏదో నార్మల్గా ఇట్లా బాధపడ్డట్టుగా లేదు, కంప్లీట్గా ఆ ఇంట్లో ఎవరో పోయారేమో ఆ లెవెల్లో ఏడుస్తుంది అన్నట్టుగా అయితే అనిపించింది అనమాట. సో నాకు అటు యష్మి ఏడుపు ఇటు సీత ఏడుపు ఇద్దరు ఏడుపులు నాకైతే ఇవాళ చిరాకే అనిపించినాయి. మీరు ఎవరేమనుకున్నా కానీ దిస్ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఎపిసోడ్ అది ఆదిత్య ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది? ఆదిత్య ఎలిమినేషన్ అది అందరికీ తెలిసిందే, కానీ యష్మి బిహేవియర్ మీకు ఎలా అనిపించింది అది ఒక్కటి కమెంట్ చేయండి చాలు. అసలు దాంతో మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నువ్వేంటో చెప్పేది పోవచ్చు అన్నట్టుగా అనేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఎన్ని లైకులు కొడితే వీడియో అంతకు ముందు వెళ్తుంది, దయచేసి లైకులు మిస్ చేయకండి. మై సిన్సియర్ రిక్వెస్ట్, లైక్.